7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతున్న స్త్రీ ఎవరు అని అంటే కపటము కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. కపట వేషముతో వస్తుందంట ఆ స్త్రీ. పైకి తన పెదవుల నుండి తేనె కారుతున్నట్టుగా ఉంటుంది ఆ మాటలు, కానీ ఆమె లోపలంతా కూడా వేరొక ఉద్దేశముతో ఉంటుంది. హల్లెలూయా. ఇటువంటి కపటము కలిగిన స్త్రీలను ఏమంటుందంటే వాక్యము కంటకురాలు. హల్లెలూయా. ఇంకా మనము చూస్తే 11వ అధ్యాయం 22వ వచనంలో వివేకము లేని సుందర స్త్రీ. ఎవరంట ఆ స్త్రీ? వివేకము లేని సుందర స్త్రీ, పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది. హల్లెలూయా. స్త్రీకి ఏముండాలి? వివేకం ఉండాలి. ఈ వివేకము లేని స్త్రీ పంది ముక్కన ఉన్న బంగారపు కమ్మె వంటిది. హల్లెలూయా. 12:4 వచనం చదవండి. 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఈ స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే సిగ్గు తెచ్చేటువంటి స్త్రీ. తన భర్తకు, తన కుటుంబానికి, తన యొక్క ఇంటి వారికి సిగ్గు తెచ్చే స్త్రీగా, అవమానము తెచ్చే స్త్రీగా ఉంటుందన్నమాట. ఇటువంటి స్త్రీలను కూడా కంటకురాలి లిస్టులో మనం చేర్చవచ్చు. తర్వాత 14:1 జ్ఞానవంతురాలు కట్టును 3 రాలు. ఎవరంట ఆమె? 3 రాలు. మూర్ఖురాలు అన్నమాట. మంచి చెడు ఏమీ ఉండదు, ప్రతి విషయంలో మూర్ఖత్వంగా వెళ్ళిపోతుంది. ఆ మూర్ఖురాలిని, 3 రాలిని కంటకురాలు అని మనం అనవచ్చు. తర్వాత 21:19 ఎవరు కంటకురాలు అని అంటే ప్రాణమును విసిగించు జగడగొండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరంట ఈవిడ? జగడగొండి. ఎంత జగడగొండి అంటే ప్రాణమును విసికించే అంత జగడగొండి. కొంతమంది స్త్రీలు ఇలా జగడగొండిలాగా ఉంటారనమాట. పురుషుల యొక్క ప్రాణాలను, భర్తల యొక్క ప్రాణాలను విసికించేస్తారు. ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది చచ్చిపోతే బాగుండన్నంతగా అనిపిస్తుంది, అంతగా విసికించేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళని ఏమని సెలవిస్తుందంటే వాక్యము జగడగొండి. ప్రతి విషయానికి జగడమే, ప్రతి చిన్న విషయానికి కూడా దెబ్బలాటే. జగడగొండిలాగా ఉంటే అటువంటి వారిని ఎవరి లిస్టులో చేర్చొచ్చు? కంటకురాలు యొక్క లిస్టు. తర్వాత మనము చూస్తే 25-24లో మనకు కనబడుతుంది గయ్యాళి. ఎవరంటామే? గయ్యాళి. చదవండి 25-24. గయ్యాళితో పెద్ద ఎండ ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గయ్యాళితో ఉండుట కంటే మిద్దె మీద, అటుకు మీద ఒక మూల ఉండడం బెస్ట్ అంట. హల్లెలూయా. అందుకే స్త్రీలు ఎలా ఉండకూడదు? గయ్యాళిలాగా ఉండకూడదు. హల్లెలూయా. ఈ గయ్యాళితనము కలిగిన స్త్రీలను కూడా ఈ కంటకురాలి లిస్టులో మనము చేర్చొచ్చు. తర్వాత 30-20లో ఉంది జారిని అనేటువంటి స్త్రీ కూడా మనకి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కంటకురాలు. ఎవరిని మనము కంటకురాలు అని అనొచ్చు అంటే జార స్త్రీని, కపటము కలిగిన స్త్రీని, వేశ్యావేషం వేసుకున్నటువంటి స్త్రీని, గయ్యాళిని, జగడగొండిని, 3 రాలుని, సిగ్గు తెచ్చే స్త్రీని, వీరందరినీ కూడా మరి కంటకురాలు అని మనం అనొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి కంటకురాలు వలన కుటుంబాల్లో నెమ్మది ఉండట్లా. కంటకురాలు వలన అనేకమైన కుటుంబాల్లో సమాధానం ఉండట్లా. భూమి కూడా ఇటువంటి స్త్రీలను మోయలేక ఇబ్బంది పడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి ఒక భయంకరమైన కంటకురాలని మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ లక్షణాలన్నీ ఉంటాయి కదా, జార స్త్రీ, గయ్యాళితనం, మరి జగడగొండితనం, వేశ్యా జీవితం, కపటము కలిగిన స్త్రీ, ఈ లక్షణాలన్నీ కలిగి ఒక భయంకరమైన కళంకురాలుగా, కంటకురాలుగా ఉన్నటువంటి
ఒక దుష్టురాలు, పాపిష్టి, అసహ్యమైన రోతైన జీవితము కలిగిన ఒక స్త్రీని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఆమె ఎవరో తెలుసా? యెజబెలు. దేవునికి స్తోత్రం. ఎవరా స్త్రీ? యెజబెలు. బైబిల్ గ్రంథం అంతట్లో ఉన్న స్త్రీలందరిలో కూడా భయంకరమైన దుష్టురాలు, భయంకరమైన మూర్ఖురాలు, భయంకరమైన నరహంతకురాలు, భయంకరమైన విగ్రహారాధికురాలు, భయంకరమైన చెడుతనము కలిగినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు అని అంటే బైబిల్ గ్రంథంలో ఆ స్త్రీ పేరు ఏంటి అంటే యెజబెలు. ఎవరు యెజబెలు అని అంటే ఇశ్రాయేలీలో రాజైన ఆహాబు యొక్క భార్య. ఇశ్రాయేలీలు సొలొమోను కాలము తర్వాత 2 భాగాలుగా విభజించబడ్డారు. 10 మంది గోత్రాలు ఒక ప్రక్కన, 2 గోత్రాలు ఒక పక్కన. ఈ 2 గోత్రాలనేమో యూదా ప్రజలు అన్నారు, 10 గోత్రాలను ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. ఈ ఇశ్రాయేలీలను యెరోబాము మొదలుకొని కొంతమంది రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. యెరోబాము తర్వాత 7వ రాజే ఆహాబు రాజు. ఇశ్రాయేలును పరిపాలించిన రాజులందరూ కూడా యెరోబాము దగ్గర నుంచి అందరూ కూడా మూర్ఖులే, దేవునికి విరోధంగా జీవించినటువంటి వారే. ఈ ఆహాబు కూడా భయంకరమైన మూర్ఖుడు, దేవుని దృష్టికి చెడు నడత నడిచినటువంటి వ్యక్తి ఈ ఆహాబు. ఇతడే మూర్ఖుడంటే, ఇతడే దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నాడు అని అంటే ఇతడు పెండ్లి చేసుకునేటప్పుడు అతని కంటే మూర్ఖురాల్ని చేసుకున్నాడు. చూద్దామా ఒకసారి? 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29 నుంచి ఒక్కసారి మనము చదువుదాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున షిమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి, చూడండి, తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడంట? చెడుతనము చేశాడంట ఈ ఆహాబు. సరే, తర్వాత నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వారికి మ్రొక్కుచుండెను. దేవునికి స్తోత్రం. అప్పటికే చాలా చెడిపోయి ఉన్నాడు. ఇది చాలా తక్కువ అని అనుకున్నట్టుగా అతడు ఏం చేశాడంట? సీదోనీయుల రాజైన ఎత్బాయేలు యొక్క కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకున్నాడంట. సీదోనీయులు అంటే విగ్రహారాధికులు, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు. అటువంటి భయంకరమైన విగ్రహారాధన చేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే ఒక పూజారి యొక్క కుమార్తె అన్నమాట ఈమె. అటువంటి ఆమెను ఇతడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పుడు అందరూ సారి తీసుకొస్తారు కదా, కానీ ఈమె ఆ సారి తెచ్చుకునేటప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమెతో పాటు దేవతా విగ్రహములను తెచ్చుకుంది. ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవాను ఆరాధిస్తారని తెలిసి ఇశ్రాయేలీలు, కానీ ఆమె వచ్చేటప్పుడు ఏం చేసింది? తనతో పాటు తన దేవతా విగ్రహాలను తెచ్చుకుని ఇశ్రాయేలు దేశంలో ఆ దేవతలకు గుడులు కట్టించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆహాబును పెండ్లి చేసుకుంది, తనతో పాటు ఇశ్రాయేలు దేశానికి వచ్చింది, తనతో పాటు ఆ యొక్క విగ్రహాలను తెచ్చుకుంది. తెచ్చుకోవడం మాత్రమే కాదు, వెంటనే ఇశ్రాయేలు దేశంలో వాటి కోసం ఏమి కట్టించింది? గుడులు, బలిపీఠాలు అన్నీ కూడా కట్టించేసింది. పెళ్ళైన కొత్తలోనే వచ్చి ఎవరైనా డామ్ డీమ్ డిష్గా అన్నారనుకోండి, ఎవరైనా ఊరుకుంటారా? హల్లెలూయా. నిన్న కాక మొన్న పెళ్ళయి వచ్చి ఏంటి ఎగురుతున్నావు, పో పో అని అంటారు. హల్లెలూయా. అంటే పెళ్ళైన కొత్తలో సాధారణంగా స్త్రీలు ఎంత అణుకుగా ఉంటారు, ఎంత కుదురుగా ఉంటారు. తర్వాత మామూలు చూపించినా పెళ్ళైన కొత్తలో మాత్రం చాలా కుదురుగా ఉంటారు కదా. హల్లెలూయా. భర్త ఏమంటే అది, అత్తగారు ఏమంటే అది, అసలేమి ఎదురు చెప్పకుండా చక్కగా ఉంటారు. కానీ ఈమె పెళ్ళైన కొత్తలోనే వస్తమే మొత్తం
మరి దేశంలోనే తనతో పాటు తెచ్చుకున్న ఆ దేవతలకి గుడులు కట్టించేసింది అనంటే ఈమె ఎంత పవర్ఫుల్ ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. తన భర్త అయినటువంటి ఆహాబుని ఎంతగా తన లోపరిచేసుకుందో. తన భర్త అయినటువంటి ఆహాబు పెత్తనం లేదు, పేరుకి రాజు అంతే. పూర్తిగా యెజబేలు స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. ఇక యెజబేలు ఏం చెప్తే అది. హల్లెలూయా. వెంటనే నా దేవతల గుడులు కట్టించాలి అన్నది ఆజ్ఞ వేసింది, అంతే గబగబా గుడులు కట్టించేశాడు. నేను వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు రండి అన్నాడు. వెంటనే ఈయన కూడా ఆమెతో పాటు వెళ్ళి ఆ దేవతలకి విగ్రహాలకి ఏం చేస్తున్నాడు? బలులు అర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పూజలు నైవేద్యాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారంగా కుటుంబానికి శిరస్సు ఎవరు? పురుషుడు. దేవునికి స్తోత్రం. భార్య స్త్రీ యొక్క బాధ్యత ఏంటి? పురుషునికి లోబడి ఉండాలి. పురుషుని కొరకు స్త్రీని చేశాడు కానీ దేవుడు స్త్రీ కోసం పురుషుణ్ణి చేయలేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్త్రీ పురుషునికి లోబడి ఉండవలసిందే. పురుషుని మీద పెత్తనము చేయడానికి, అధికారం చెలాయించడానికి వీల్లేదు, లోబడి ఉండాలని సెలవిస్తుంది. కానీ కొంతమంది స్త్రీలు ఎలా కోరుకుంటారో తెలుసా? పురుషునిపై పెత్తనం కోరుకుంటారు, అధికారం చెలాయించాలనేది కోరుకుంటారు. దీనినే యెజబేలు ఆత్మ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యెజబేలు ఆత్మ వారి మీద పనిచేస్తుంది అన్నమాట. ఈ యెజబేలు ఆత్మ పనిచేసినప్పుడు వారు కూడా పురుషునిపై పెత్తనాన్ని కోరుకుంటారు, మరి అధికారం చెలాయించాలని కోరుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ యెజబేలు భయంకరమైన దుష్టురాలన్నమాట, చాలా చాలా మూర్ఖురాలన్నమాట. భయంకరమైన వ్యభిచార ఆత్మచేత నింపబడిన స్త్రీ అన్నమాట. దేవునికి స్తోత్రం. రెండవది, ఆమెలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆమె ఒక నరహంతకురాలు అన్నమాట. వచ్చింది, తన పనేదో చేసుకోవచ్చు కదా, ఏం చేయడం మొదలు పెట్టింది? ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెహోవా ప్రవక్తలను చంపించటం మొదలు పెట్టింది. యెజబేలు దేవుని ప్రవక్తలను చంపేస్తుందని చెప్పి ఒక అతను ఏం చేశాడో తెలుసా? కొంతమంది ప్రవక్తలను దాచిపెట్టాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరేంటంటే ఓబద్యా. ఎవరైనా? ఓబద్యా అనేటువంటి ఈయన కొంతమంది ప్రవక్తలను కనబడకుండా గుహల్లో దాచిపెట్టి పెంచుతూ పోషిస్తూ ఉన్నాడంట, వాళ్ళని సంరక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెజబేలు యెహోవా ప్రవక్తలను ఏం చేస్తుంది? చంపేస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మందిని చంపించేసింది. ఒకానొక రోజున ప్రవక్త అయిన ఏలియా గారికి కూడా కౌరు పంపించింది. ఏమని? నా ప్రవక్తలను నువ్వు చంపించావు కదా, రేపీ టయానికి నీవు కూడా వారిలో ఒకని వలె ఉంటావని కౌరు పంపించింది. ఏలియా ఒక గొప్ప రోషము కలిగిన దైవజనుడు, దేవుని కొరకు ఒక్కడే నిలిచి ఉన్న దైవజనుడు. యెహోవాయే దేవుడని నిరూపించడానికి ఏం చేశాడు? ఒక బలిపీఠాన్ని కట్టి పశువును దాని మీద పెట్టి ఎవరైతే అగ్ని కుమ్మరిస్తారో వారే దేవుడని మనం తెలుసుకుందామని ఆ ప్రవక్తలను, అష్టారోతు ప్రవక్తలందరినీ కూడా నిలబెట్టారు. మొత్తం 850 మంది ఉన్నారు ఒక పక్కన, విగ్రహారాధన సంబంధమైన ప్రవక్తలు. కానీ సజీవుడైన దేవుని పక్షంగా ఎవరున్నారు? ఒక్కడే ఏలియా, ఒక్కడే మిగిలాడు. వారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థన చేశారు కానీ వారి ప్రార్థనకి జవాబు రాలా. ఏలియా చిన్న ప్రార్థన చేయగానే ఆకాశంలో అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చివేసింది. ఎప్పుడైతే ఆ క్రియ జరిగిందో అందరూ యెహోవాయే దేవుడని అరవడం మొదలు పెట్టారు, కేకలు వేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఏలియా ఏం చేశాడు? వాళ్ళందరూ పారిపోతూ ఉంటే ఎవరిని పారిపోనివద్దు, వాళ్ళందరినీ పట్టుకుని చంపండి అని చెప్పి అందరినీ చంపించారు. ఈ వార్త ఎవరికి తెలిసింది? యెజబేలుకి తెలిసింది. ఎందుకంటే ఈ ప్రవక్తలందరూ కూడా ఆమె హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి వారు అనమాట. ఎప్పుడైతే వీరందరినీ చంపేశారని తెలిసిందో వెంటనే ఏలియా కౌరు, నా ప్రవక్తలను చంపుతావా? రేపీ టయానికి నీవు కూడా వారిలో ఒకని వలె ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆడ మనిషి అంత ధైర్యంగా అంత ఎదుర్కొంటుంది అని అంటే ఆమెలో ఎంత మూర్ఖత్వం ఉందో, ఎంత దుష్టత్వం ఉందో, ఎంత చెడుతనం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇక ఎవరిని లెక్క చేయదన్నమాట, ఇక ఎవ్వరి మాట వినదన్నమాట. ఒక భయంకరమైన మూర్ఖురాలు, దుష్టురాలన్నమాట. దేవుని సేవకులన్నా దేవుడన్నా భయము లేని ఒక భయంకరమైన స్త్రీ దేవుని ప్రవక్తలనే చంపేసింది. ఏలియా గారికి కూడా
కౌరు పంపించింది. ఏలియా గారే ఆమెకు భయపడి పారిపోయారు. అంత భయంకరమైన నరహంతకురాలు ఈ యెజబెలు. అంత మాత్రమే కాదు, ఆమె అన్యాయస్తురాలు. ఒక రోజున ఆమె బయట నుంచి వచ్చేసరికంట తన భర్త ఆహాబు కోపగించి మంచం మీద మూతి ముడుచుకుని పడుకున్నారంట. రాజుగారు ఏం చేయాలి? ఆజ్ఞలు వేయాలి రాజుగారు. కానీ ఏం చేస్తున్నారు? మూతి ముడుచుకుని కోపగించి పడుకున్నారంట. ఆ యెజబెలు రాణి వచ్చేసరికి ఈయన పడుకుని ఉండేసరికి ఏంటి అలాగున్నారు అని అంటే అప్పుడు చెప్తున్నారు, ఇదిగో మనకి పొలం ఉంది కదా, మన పొలం అంతటి పక్కన ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది, నాబోతు అనేది ఆ వ్యక్తిది. ఇదంతా నాదే కదా, ఆ చిన్నదే నీకెందుకు, అది కూడా నాకు ఇచ్చే అని అడిగితే ఇవ్వనని అంటున్నాడు. ఏ చేసేదేమీ లేక కోపగించి పడుకున్నాను అన్నాడు. వెంటనే వచ్చి, అంత చిన్నదానికి ఇలా పడుకుంటారా మీరు, లేవండి, ఆ సంగతి ఏదో నేను చూసుకుంటాను, సాయంకాలం కల్లా ఆ స్థలము మీకు ఇచ్చేలాగా నేను చేస్తాను, లేవండి అని చెప్పి గబగబా భోజనం చేయించి వెంటనే ఆమె వెళ్ళి ఏం చేసింది? వెంటనే అబద్ధ సాక్ష్యాలను పుట్టించి నాబోతుని పిలిపించి నాబోతుని మరి చంపించేసి అప్పటికప్పుడు ఆ ద్రాక్ష తోటను స్వాధీనం చేసేసి. ఎంత అన్యాయంగా వెళ్ళిపోయిందో చూడండి. దేవునికి స్తోత్రం. ఇటువంటి అన్యాయస్తురాలు అమాయకుడైనటువంటి ఆ నాబోతుని చంపించి అతని యొక్క ద్రాక్ష తోటనంతా తీసేసుకుని స్వాధీనం చేసేసుకుంది. పేరుకి రాజే కానీ ఈయన వల్ల ఏమీ అవట్లే. మొత్తం అంతా ఎవరి చేతిలో ఉంది? యెజబెలు రాణి చేతిలోనే ఉంది. మొత్తం సింహాసనము, ప్రజలు అందరూ కూడా ఇంకేం చెప్తే అది చేయడమే. యెజబెలు అంటే భయపడి వణికి చచ్చిపోతున్నారన్నమాట. దేవునికి స్తోత్రం. అంత కర్కశురాలు, అంత మూర్ఖురాలు ఈ యెజబెలు రాణి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈమె ఎటువంటి స్త్రీ అంటే జార స్త్రీ అని చెప్తా ఉంది వాక్యం. ప్రకటన 2:21 చదువుదాం. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధి వారిని మోసపరుచుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ యెజబెలు స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే దారత్వము చేయడానికి ప్రేరేపిస్తుంది, విగ్రహములకు బలిచ్చే వాటిని తినొచ్చు అని చెప్తా ఉంటదంట. ఆమె యొక్క బోధ అటువంటిది. అంటే ఈమె ఒక జార స్త్రీ అన్నమాట. హల్లెలూయా. భయంకరమైన వ్యభిచార ఆత్మచేత నింపబడిన స్త్రీ ఈ యెజబెలు. ఇంకా 1 రాజులు 21:25 మనము చూస్తే, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. దేవునికి స్తోత్రం. తన భర్త అయిన ఆహాబును యెహోవా దృష్టికి కీడు చేసే విధంగా ప్రేరేపించిందంట. దేవునికి స్తోత్రం. తన ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసే విధంగా ప్రేరేపించింది ఈ యెజబెలు స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము భార్యలంగా మన భర్తలకు మంచి సలహాలు ఇచ్చే వారంగా ఉండాలి. మంచి ప్రేరేపణ వారికి కలుగు చేయాలి, మేలైన ప్రేరేపణ కలుగు చేయాలి. కానీ చెడు కలిగించే ప్రేరేపణలు మనం చేయకూడదు. దేవుని దృష్టికి ఆయాసకరంగా ప్రవర్తించే ప్రేరేపణలు మనము చెయ్యకూడదు. ఒకవేళ అలా చేస్తున్నామంటే అది ఎవరి ఆత్మ అంటే యెజబెలు ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ భర్తకు ఎప్పుడు కూడా నువ్వు మంచి సలహాలు ఇవ్వాలి. దేవుని మార్గంలోనికి నడిపించే విధంగా, దేవునికి మహిమ కలిగే విధంగా మంచి సలహాలు ఇవ్వాలి. గొడవలు పెట్టే సలహాలు, జగడాలు పుట్టించే సలహాలు, విభేదాలు పెద్దవి చేసే సలహాలు నీ భర్తకు ఎన్నడూ కూడా నీవు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యెజబెలు యొక్క లక్షణాలను మనం చూస్తే ఆమె భయంకరమైన విగ్రహారాధికురాలు, నరహంతకురాలు, అన్యాయస్తురాలు, జార స్త్రీ, భర్తను దేవుని దృష్టికి విరోధంగా చేయడానికి ప్రేరేపించినటువంటి ఒక స్త్రీ. మరి ఇంత దుష్టురాలుగా ఉంది కదా, ఇంత కళంకురాలుగా ఆమె ఉంది కదా, చివరికి ఆమె ఎటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంది? ఆమె జీవితం ఏమయ్యింది అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆమె ఆ భయంకరమైన దుష్టత్వం వలన ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం అంతటి మీదకి ఆ దోషాన్ని, ఆ శాపాన్ని తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం.
నాబోతును మరి చంపించేసినప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై చెప్తుంది కదా, ఏ స్థలములో అయితే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకావో అదే స్థలములో మీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయని చెప్పారు. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఆహాబు యుద్ధానికి వెళితే యుద్ధంలో చనిపోతాడు. ఆ రథం అంతా కూడా రక్తముతో నిండి ఉంటే ఆ రథాన్ని తీసుకుని వచ్చి ఒక చెరువులో కడుగుతూ ఉంటుంటే కుక్కలు వచ్చి అక్కడ ఆ రక్తాన్ని నాకుతాయి. యెజబెల్ అనే రాణి మేడ గదిలో పై నుండి ఇలా తొంగి చూస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆమె ఏం చేసిందో తెలుసా? మేడ మేంచి పడి మొక్కలై చచ్చిపోయింది. అక్కడికి కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని నాకాయి. దేవునికి స్తోత్రం. ఇంత దుష్టురాలుగా, మూర్ఖురాలుగా, క్రూరురాలుగా, అన్యాయస్తురాలుగా, జార స్త్రీగా ఉండి ఆమె ఏమి పొందుకుంది అనంటే భయంకరమైన శాపం. దేవునికి స్తోత్రం. భయంకరమైన ప్రతిఫలాన్ని ఆమె పొందుకుంది. తన భర్త, తన బిడ్డలు, తన వంశానికే ఒక భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అలా జీవించుచున్నప్పుడు ఆమెకు దేవుడు అవకాశం ఇవ్వకోకుండానే శిక్షించాడా అంటే లేదు. దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడంట మారు మనసు పొందడానికి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది చూడండి, 2వ అధ్యాయము 21 చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు వాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దేవునికి స్తోత్రం. ఈ యెజబెల్ అనే రాణికి వెంటనే దేవుడు శిక్ష ఇవ్వలా, ఆమెకు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఆమె ఏమి చేయలేదంట? మారు మనసు పొందలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొందని కారణము చేత భయంకరమైన శాపాన్ని ఆమె అనుభవించింది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కంటకురాలైన స్త్రీ, చాలా అసహ్యమైన దుష్టురాలైన పాపిష్టి రోతైన స్త్రీ ఎవరు అనంటే యెజబెలు. హల్లెలూయా. చాలా భయంకరమైనటువంటి జీవితము జీవించినటువంటి స్త్రీ యెజబెలు. అయినా సరే ఇటువంటి భయంకరమైన స్త్రీకి కూడా దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఆమె మారు మనసు పొందక మరి శిక్షకు పాలైనట్టుగా మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనకి కూడా దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. ఈ యెజబెలు ఆత్మ చాలా మందిలో పని చేస్తా ఉంది. హల్లెలూయా. యెజబెలు లాగా పెత్తనము చెలాయించే ఆత్మ, యెజబెలు లాగా గయ్యాళితనము కలిగే ఆత్మ, యెజబెలు లాగా మరి జారత్వము చేసే ఆత్మ, యెజబెలు లాగా అన్యాయము చేసే ఆత్మ, యెజబెలు లాగా దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసే ఆత్మ, అనేక మందిలో ఈ యెజబెలు ఆత్మ పని చేస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. ఆ అవకాశాన్ని గనుక నువ్వు సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందితే ఖచ్చితంగా నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఏదో ఒక దుష్టత్వంలో నువ్వు ఉండొచ్చు, ఏదో ఒక కళంకం, ఏదో ఒక అపవిత్రత, ఏదో పాపిష్టి జీవితం నీలో ఉండి ఉండొచ్చు. హల్లెలూయా. నిన్ను బట్టి భూమి ఏడవకూడదు, నిన్ను బట్టి భూమి దుఃఖించకూడదు. అయ్యో ఈ స్త్రీని మోయలేకపోతున్నానే అని ఆ భూమి దేవుని ఎదుట ఏడవకూడదు. ఒకవేళ అలా ఏడిస్తే ప్రళయమే. హల్లెలూయా. అలా ఏడ్చి ప్రళయము రాకముందే ఏం చేయాలో తెలుసా? ఓ స్త్రీ, నీ ప్రవర్తన విషయమై మారు మనస్సు పొందు. దేవునికి స్తోత్రం. నువ్వెంత ఘోర పాపివైనా సరే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మారు మనసు పొందకపోతే ఏమంటున్నాడు అక్కడ? ఆయన బహుశ్రమల పాలు చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. బహుశ్రమల పాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఒక చిన్న వాక్యము దేవుడు మనతో మాట్లాడారు. ఏంటి అదనంటే, భూమి మోయలేని స్త్రీ. ఎవరు ఆ స్త్రీ అంటే, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. ఈ స్త్రీని భూమి మోయలేక వణికిపోతా ఉందంట.
నిజంగానే నేటి దినాల్లో స్త్రీలు చాలా చెడిపోయి ఆయాసకరంగా మరి చాలా భయంకరమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి స్త్రీలను భూమి మోయలేక ఇబ్బంది పడతా ఉంది. హల్లెలూయా. భూమి వణుకుతా ఉంది. అటువంటి స్త్రీలలో మనం ఉండకూడదని ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. భూమి మోయలేనటువంటి ఆ కంటకు రాలేనటువంటి అసహ్యమైన రోతైన పాపిష్టి జీవితము కలిగిన ఆ స్త్రీలలో మనం ఉండకూడదు. క్రైస్తవ స్త్రీలకు తగినట్టుగా ఒక చక్కని ప్రవర్తన కలిగి మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ తెచ్చే స్త్రీలుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఆ కంటకు రాలి యొక్క లక్షణాలు కూడా నేను మీకు చెప్పాను. ఆమె జార స్త్రీ, గయ్యాళి, కపటము కలిగిన స్త్రీ, మరి జగడగొండి, వేశ్యా జీవితం కలిగిన స్త్రీ, జారిని అని ఆమె లక్షణాలు కూడా మీకు చెప్పాను. అలాగే బైబిల్ గ్రంథంలో నుంచి ఆ కంటకురాలు, ఒక దుష్టురాలైన ఒక స్త్రీని కూడా నేను మీకు పరిచయం చేశాను. ఆమె యెజబెలు, భయంకరమైన దుష్టురాలు, పాపిష్టి జీవితం, వ్యభిచార ఆత్మచేత నింపబడిన ఆ స్త్రీ భయంకరంగా జీవించి చివరికి ఏం చేసుకుంది? తన జీవితానికి, తన కుటుంబానికి భయంకరమైన శాపాన్ని తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం. యెజబెలుకి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చారు, కానీ మారు మనసు పొందలా. అయితే ఇక మనకి సమయం మించిపోలేదు. దేవుడు మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. మనం మారు మనసు పొందుదాం. దేవునికి ఆయాసకరమైన ఆ కళంకమైన జీవితాన్ని మనలోంచి తీసేద్దాం. మనం సంపూర్ణంగా మన జీవితాలను దేవునికి ప్రతిష్ఠించుకుందాం. క్రైస్తవ స్త్రీలకు లేక దేవుని నమ్ముకున్నామన్న స్త్రీలకు తగినట్టుగా మన ప్రవర్తన ఉంచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యభిచార జీవితాలనికి, జారత్వ జీవితాలని, గయ్యాళి జీవితానికి, అన్యాయస్తులైనటువంటి ఆ జీవితానికి, అనేక రకాలైన దేవునికి విరోధమైన పనులు చేసే ఆ జీవితము నుంచి సంపూర్ణంగా మనం వేరైపోదాం. ఆమేన్. కనుక ఈరోజు వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలకించి మన జీవితాలను పరిశీలన చేసుకుని దేవునికి ఆయాసకరమైనది ఏది ఉన్నా సరే అది తీసి పారవేసి మారు మనసు పొంది దేవుని యొద్ద క్షమాపణ పొందండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమించి తన నిత్య జీవ రాజ్యము కొరకు మనల్ని వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మోయలేక వణికిపోయేంత భయంకరమైన పాపిష్టి జీవితాలు మనలో ఉండకూడదు. క్రైస్తవ స్త్రీలకు తగినట్లుగా మంచి స్త్రీలుగా మనం ఉందాము. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరాలు కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు నాయన కొద్ది వాక్యము బిడ్డలకు అందించడానికి కృప చూపించారు, మీకు స్తోత్రాలు. భూమి మోయలేని స్త్రీ ఎవరో ఈరోజు మాకు నేర్పించారు అయా. కళంకురాలయుండి పెండ్లి అయిన ఆ స్త్రీని భూమి మోయలేక వణిగిపోతుందని నీ వాక్యం ద్వారా మాకు చెప్పారు ప్రభువా. అవును నాయన, నేటి దినాల్లో అనేక మంది స్త్రీలు చెడిపోయి తన ప్రవర్తనను కాపాడుకోలేకపోతున్నారు తండ్రి. అయితే క్రైస్తవ స్త్రీలకు తగినట్టుగా మేమందరము జీవించడానికి, మాలోని ఆయాసకరమైన ప్రవర్తన ఏదైనా ఉంటే తీసివేసుకుని నీ నామానికి మహిమకరంగా బ్రతకడానికి ప్రభువా అయా స్త్రీలైన మా అందరికీ కూడా నీ కృపా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని కూడా మీరు సరిచేయండి. వారి జీవితాలను అపవిత్రతను కొట్టివేయండి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, చక్కని భక్తి కలిగిన స్త్రీలుగా జీవించడానికి కావలసిన కృప ప్రతి క్రైస్తవ స్త్రీకి అనుగ్రహించమని దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.